వందల టిప్పర్లు ఈరోజు పనిచేస్తున్నాడు. ఏ టిప్పర్ ఎవరిదో కూడా నాకైతే తెలియదు. ఇంతవరకు ఏ టిప్పర్ ఎవరిదో తెలియదు. ఏదైనా వాళ్ళ దగ్గరకు వస్తే పెట్టుకోమని ఫోన్ చేస్తాను తప్ప ఆపండి నేను ఫోన్ చేయను. అది నా ఇంటా ఉండలేదు. ఆపండి అని చెప్పేటువంటి మాట నా ఇంటా ఉండలేదు. ప్రతిపక్షం అయినా లేకపోతే అధికార పక్షం అయినా ఎప్పుడు కూడా నా శత్రువు కూడా నేను ఎప్పుడు అలాంటి విషయాల్లో నేను హాని చేయనని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. అట్లాగే నేనేదో మా పార్టీ తెలుగుదేశంకి వచ్చి శ్రమపడి తర్వాత పార్టీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ నా తెలుగుదేశం పార్టీ నేను పోయి ఆయన దాన్ని ఏదో గుప్తాధిపత్యం చేశాను. నేను తెలుగుదేశం భర్త నందమూరి తారక రామారావు గారు టికెట్ ఇచ్చాను నాకు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను. నీకు కూడా తెలుసు, నీకు కూడా తెలుగుదేశం పార్టీ, నువ్వు వేరే పార్టీ కాదు అప్పట్లో. కాబట్టి వచ్చిన తర్వాత ఏమి సమస్య లేనట్టు ఈ గుడ్లు కానిచ్చినట్టు టిప్పర్ సమస్య ఉన్నట్టు ఆయన దాన్ని ఆపేసాం. మాకేం అవసరం? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టిప్పర్లన్నీ బ్రహ్మాండం తిరిగాయంట ఆయన. నాకే తెలియదు ఆయన టిప్పర్ ఏదో కూడా నాకు తెలియదు. తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు చెప్తున్నా టిప్పర్లు ఉన్నాయని ఇంకా చూస్తా. ఇప్పుడు దాకా నాకు తెలియదు, ఇప్పుడు చూస్తా. ఎందుకంటే అంత పరిస్థితి చూడాల్సిన అవసరం లేదు. ఎవరు వ్యాపారాలు వాళ్ళు, ఎవరు వ్యాపారాల్లో మనం తల్లు వేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే నాకైతే చేయని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. అట్లాగే ఒక వైశ్య కమ్యూనిటీ అంట ఈరోజు వైశ్య కమ్యూనిటీ బాధ ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే నా ఎలక్షన్స్ లో 98% వైశ్యాస్ ఏకతాటిగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేశారు. నువ్వు చెప్పినటువంటి ఆ టిప్పర్ ఓనరు ఒక పక్కనే కానీ ఎవరు కూడా అతను మాటలు లెక్క చేయకుండా మీటింగ్ పెడితే జనాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ మనస్సాక్షి తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏదో వాళ్ళ కమ్యూనిటీ ఉద్ధరించాలని చెప్పి మీరు చెప్తే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ధైర్యంగా చెప్తున్నాం, మా వైశ్య కమ్యూనిటీ గూడూరులో ఈ రోజు కూడా వాళ్ళంటే నాకు అభిమానం, నేనంటే వాళ్ళకి అభిమానం. అదంతే. ఎందుకంటే మేమంతా లోకల్ కాబట్టి మాకు తప్పదు. దాంట్లో ఒకవేళ నేను తప్పు చేశాను నన్ను అడుగుతారు, ఒకవేళ వాళ్ళు ఏమైనా చేసి అదే ఇది కాదు ఇది అని చెప్తాను. కాబట్టి అది వైశ్య కమ్యూనిటీ మీద మీరు వద్దని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకేం దొరకలా, సునీల్ కుమార్ పైన ఇంకేం దొరకలా, అది ఒకటి దొరికింది. ఏదో పెద్ద నిజాయితీ పడినటువంటి ఆయన మీద ఉన్నట్టు పక్కన. నేను చెప్పేది ఒకటే, నేను వైఎస్ఆర్సీపీలో పనిచేశాను. వైఎస్ఆర్సీపీ అసలు నాయకులు చాలా మంది ఉన్నారు, నిజంగా ధర్మ పరిస్థితుల్లో ఉన్నారు, ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఫైనాన్స్ సపోర్ట్ చేయించున్నారు మీరు 5 సంవత్సరాలు. వాళ్ళ గురించి మాట్లాడితే వెళ్ళనుకుంటు. కానీ ఒక వ్యాపారస్తుడు దానిపైన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్ళి సంపాదించేవాడి గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు నేను ఎక్కడ ఇబ్బంది పెట్టామో అడగండి ఎవరున్నా. కానీ నేను ఇబ్బంది పెట్టను. అట్టని ఆడవాళ్ళ పైన లైట్లు వేసి లైట్ ఫోకస్లు పెట్టి ఆడవాళ్ళ భర్తలు పోయి మీద కొడితే చట్టం తన పని చూసుకుంటాం. ఆ కేసు చెప్పాను మనం, అది విచారించాను కావాలంటే పోలీసులు. ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పైన వాళ్ళు లైట్స్ ఫోకస్ పెట్టి వేసి అంటే భర్త పోయి ఏమ్మా అంటే చేస్తున్నాం అంటే భర్తను పడి కుట్టే పోలీసు కేసు పెట్టరా? అంటే మీరు ఆడవాళ్ళ లక్ష్య ప్రకారంగా లైట్లతో గందరగోళంగా ఫోకస్ వేస్తుంటే ఎట్టకమ్ముంటారా? చెప్పండి. అవి చెప్పాలి. మీరు పెద్దోళ్ళుగా ఉండి మీ క్యాడర్గా చెప్పాలి, బాబు ఇది మంచి పద్ధతి కదా బాబు, చేతిరా బాబు అని చెప్పాలి తప్ప అదేదో పెద్ద కేసులు పెట్టారంటే మాకేం తెలుసు? చట్టం పని దాన్ని తెలుసుకుంటూ వెళ్తుంది. అట్లాగే ఈరోజు పోలీసు వ్యవస్థ భయంకరంగా ఉంది, గందరగోళం ఉంది, మమ్మల్ని బయటకు తిరగడం లేదు అనే మాటలు మాట్లాడతాం. మీకు తెలీదా? మేమున్న ఈ సంవత్సరంలో మమ్మల్ని అసలు నా ఇంట్లో నుంచి బయట అడిగానే ఇచ్చారా? నాకు బాగా గుర్తు, నాగేశ్వరరావు సిఐ గారు, మీ తొత్తు సూర్యనారాయణ రెడ్డి డిఎస్పీ, మీ పార్టీ కార్యకర్త, మా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారులు కాపలా చేశాడు ముసుకేసుకొని మారువేషంలో. అంటే చెప్తున్నా, అలాంటి వాళ్ళని మీరు పెట్టి బయటికి రానియకుండా లోపలే మమ్మల్ని నెట్టి మా కార్యకర్తలు ఎవరన్నా మా ఇంటికి వస్తుంటే అందరినీ ఆపి గందరగోళం చేసి దాదాపు 13-14 కేసులు మా పైన పెట్టారు. మీ పైన ఒక కేసున పెట్టామా? మీరు ఎమ్మెల్సీ, మీ పైన ఒక కేసున పెట్టామా? చెప్పండి. నాకు మీ నాయకులపై ఎక్కడ కేసు పెట్టామా? అదే చెప్పండి. అలాగే మేము ఎప్పుడైనా ఆ పని చేసేవాళ్ళమా? మా పైన అన్యాయంగా వచ్చినటువంటి అంజిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఈరోజు కోచింగ్లో ఉన్నారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మేము వాడు చేసేవాళ్ళైతే మేము కష్టం చేయమా? వాడు అధికారుల పైన అంత అవసరం లేదు మాకు. ఇప్పుడు ఈ నాన్న ఉన్నాడు సూర్యనారాయణ రెడ్డి, పక్కా బ్రాండ్ ఇది. ఇతనంత అవినీతి కూడా ఎవరు లేడు, ఇతనంతా పార్టీ పిచ్చోడు ఎవరు లేరు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకా వీళ్ళకా ఎవరు మనిషి, నువ్వు అసలు ఆ కులంలో పుట్టి ఆ కులంలో చెప్పి నువ్వు మనిషి అని మాట్లాడేటువంటి ఇట్లా నిజంగా ఇలాంటి తప్పుడు కేసులు ప్రోత్సహించేవాడా? లేదా ఒకటి ఎస్సీ కాబట్టి ఎస్సీ పేరు ఎస్సీ పెట్టించాడంటే అంటే ఎస్సీలు అయితే ఆడవాళ్ళ లైట్లు వేస్తారా? ఆడవాళ్ళ పైన ఫోకస్ పెడతారా? అంటే మీరు ఎస్సీలు కాబట్టి మీ పైన ఆడవాళ్ళ పైన మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టి గమ్మున్నారా? అయితే అదే చెప్పండి. అంటే కులమా దానికి క్రైటీరియా? అంటే కులం సరిపోద్దా? నువ్వు కులం ఎస్సీ కులం కాబట్టి నువ్వు ఆడవాళ్ళ పైన కేసు లేదా? ఎట్లా చెప్పండి. చట్టం తన పని దాన్ని చేసుకుంటే పోతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. అలాగే పోలీసు వాడిని ఏదేదో మాట్లాడుతున్నారు, అంత చూస్తాం ఇంత చూస్తామని. మేము అట్టే అన్నాం, ఏమైంది? ఇద్దరు పోషన్ ఇచ్చిలే, అంజరెడ్డికి ఏమో గోపాలరెడ్డికి ఏమంటే పరిస్థితి. మాటలు బలి ఉంటాయి అపోజిషన్లో. తర్వాత అధికారం వస్తే అప్పుడు చేస్తాం మనం కూడా ఆ బాధ ఏందో దాంట్లో ఉండే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లా ఇంకోటి చెప్పాడు గోవర్ధన్ రెడ్డి గారు, కోర్టుకు వచ్చినప్పుడంట మేమెదురు చెప్పి పోలీసు పంపించామంట. మీరు నమ్మతారో నమ్మరో ప్రజలే తెలియజేస్తున్నా, మా మీడియా తెలియజేస్తున్నా, అసలు వాయిదాలు కూడా నాకు తెలియదు. గోవర్ధన్ రెడ్డి గారు వాయిదాలు నాకు తెలియదు. మీరు అడగండి, మీ డిఎస్పీ గారు మీకు తెలిసినారు కదా, బాగా ఆమె అడగండి. సునీల్ కుమార్ ఏమన్నా పోలీసులు పంపించండి కోర్టుకి, లేకపోతే ఆడ పోయి ఆపండి అని చెప్పి. నాకేం అవసరం అండి? నాకు అంత అవసరం ఏముంది? ఇదేమన్నా ఫ్రాక్షన్ ఏరియానా గూడూరు కాన్స్టిట్యున్సీ? మేము ఎప్పుడు శాంతిని కోరుకునేవాళ్ళం. మీలాగా ఫ్రాక్షన్ ప్రోత్సహించేవాళ్ళం కాదు, మీ దగ్గర రౌడీలు ప్రోత్సహించేవాళ్ళు కాదు. రౌడీలు ఉండే మా దగ్గర వార్నింగ్ ఇచ్చి దగ్గర అదులు పెట్టేవాళ్ళని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా గూడూరులో రౌడీజం అంటే భయం భక్తితో ఉన్నారు. ఈరోజు అప్పట్లాగా వచ్చిన వీడు ఎవరు లేరు. ఒక భయం అయితే ఉండేడా గూడూరులో, ఏదనుకుంటున్నారేమో అది ఉంది. మరీ విరవేగినప్పుడు అది వేరే విధంగా తయారవుతుంది. అది కూడా దాంట్లో కూడా ఊరికే పరిస్థితి. రౌడీలు విచ్చలవిడిగా పోతే మేము తగ్గట్టు చేస్తాం, తగ్గట్టుకుండా చట్ట ప్రకారం చేస్తాం, సొంతంగా ఏం చేయము. కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా ఇంకొకరు ఎవరో మాట్లాడాడు, దానికి మా వాళ్ళు ఈ గూడూరు తిరుపతితో కలిపింది ఎవరయ్యా? ఏమన్నా పత్రికా మిత్రులారా, కలిపింది ఎవరు? ఇక్కడ స్కూటర్ రైలు చేసింది ఎవరయ్యా? మేమా? చెప్పండి, మేమా? మీరు కలపడం తప్పని పోరాడింది మేము, అసెంబ్లీలో మాట్లాడింది మేము. చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ బాబు రిక్వెస్ట్ చేసి, అయ్యా మేము నెల్లూరులో ఉంటాం, మేము తిరుపతి పోమని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రయాణం చేయించింది మేము, మీరు కాదే. అవి చెప్పడే, ఆ పాపం మీది కదా? ఊరిని తీసుకోపోయి తిరుపతిలో కలిపిన పాపం మీదే లేదా మాదే? చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి బాబు. మీరు ఇది చేసి మా పైన పడదు. ఇప్పుడు పోరాడుతాం, అసెంబ్లీలో మాట్లాడేది కూడా, అది కూడా మీకు తెలుసు. మళ్ళీ కూడా పోరాడుతూ ఉంటాం. ఖచ్చితంగా 26వ సంవత్సరం దీంట్లో నిర్ణయం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా నమ్మకం అయితే నాకుందని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తూ, మీరు చేసినటువంటి తప్పులు, మీరు చేసిన పాపాలు కడుక్కోలేక మా పైన తలాపక ఏమంటారు చినుకు వేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ, మేము ఇట్టే ఉంటాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, కక్షాదిత చర్యలు చేయము. ఎవరైనా ఒకటే చర్యలు చేస్తున్నాం. పేదవాడు వస్తే సహాయం చేసేటువంటి మనస్తత్వం మాది, మాకు నేర్పించింది అది. అంతేకాని ఇష్ట ప్రకారంగా చేసేవాళ్ళం అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తూ, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.